ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకున్నాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తులుంటి మరి పేతురు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తరువాత 40 దినముల తర్వాత మరి పేతురు యోహోను సువార్తను ప్రకటిస్తూ అనేక విషయాలను బోధిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను గురించి మరి భక్తుడు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని ప్రకటిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మారుతున్నటువంటి లోకములో, ఈ మారిపోతున్నటువంటి ఈ లోకములో పాపములో పడిపోకుండా, పాపములో చిక్కుకోకుండా మరి యేసుక్రీస్తును మన నోటితో ఒప్పుకొని ఆయన నామంలో మరి బాప్తిసం పొందటం అనగా రూపాంతరము చెందటం, అనగా పాప జీవితాన్ని వదిలి మరి పరిశుద్ధమైన జీవించటము అనేది ఈ యొక్క మాటల్లోని మరి సారాంశంగా ఉంటున్నది. మరి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేక మంది క్రీస్తును ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. వారి జీవితాలను మార్పు లేని జీవితాలుగా ఉంటున్నాయి. అయితే పేతురు యోహోనులు ప్రకటిస్తూ ఉంటున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను వీరు నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక విషయాలను వీరిరువురు ప్రకటిస్తూ ఉంటున్నారు. పై భాగంలో మనం గమనించినట్లయితే కింద భాగంలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. మరి పేతురు యోహోనులు వాళ్ళు ప్రకటించినప్పుడు అనేక మంది మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తుంటాం. వారి ఇరువురు కొరక మరి ప్రకటించినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు ఇంచుమించు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 3000 మంది మరి బాప్తిసం పొందినట్లుగా మనం గమనించగలము. అందుకే 41 వచ్చిన, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తుంటాం. 3000 మంది వారి సువార్తకు మరి విని బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకనూ మనము ఆయన్ను అంగీకరించకుండా, ఆయన్ని స్వీకరించకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నామేమో. ఒకవేళ మన అంతరార్థం మనల్ని పరిశీలన చేసుకున్నట్లయితే మరి అలాంటి స్థితిలో మనం ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క మాటలు విని ఆయనను అంగీకరించి ఆయన నామములో బాప్తిసం పొందినప్పుడు అద్భుత కార్యాలను మనం చూడగలము. అట్టి కృప దేవుడు మీకును నాకును దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్.